బ్రేకింగ్ న్యూస్ డైరెక్టర్ ఆర్టీవీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్. ఆర్టీవీ మత ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారని, దేవుళ్లను కించపరుస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందించానని తెలిపారు. ఆయన ఆర్టీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, శ్రీనివాస్ డైరెక్టర్ ఆర్టీవీపై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్న కోణంలో ఫిర్యాదు అయితే చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించానన్నారు. ఎటువంటి ఆధారాలను సమర్పించారు? డీటెయిల్స్ ఏమున్నాయి? రాజుగా చూస్తున్నట్లయితే ఫిలిం డైరెక్టర్ వర్మ శృతి మించి మాట్లాడుతున్నాడు అంటే అయితే గనక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ అయితే రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఈ రోజు ఉదయం కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ శృతి మించి మాట్లాడుతున్నారు వర్మ. అయితే అనేక రంగాల వారిని టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ కోసం కావచ్చు, అదేవిధంగా హిందువుల దేవుళ్ళ గురించి కావచ్చు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులు ముస్లింలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన కొన్ని వీడియోలు, ఆయన పోస్ట్ చేసిన వీడియోలు, అదేవిధంగా ఆయన ఇంటర్వ్యూస్ కి కూడా ఆయన వాంటెడ్ గా ఇట్లాంటి క్వశ్చన్స్ ని కూడా ఆయన ప్రిపేర్ చేయించుకుంటున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో అయితే ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి ఇలాంటి వారిని పై కేసు నమోదు చేసి రాష్ట్రంలో కావచ్చు, ఇటు పక్కన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇట్లాంటి వారిని అదుపు చేయాలంటూ కూడా ఇప్పటికే మేడా శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పోలీసులకి అయితే దానికి సంబంధించిన వీడియోస్ లింకులను ఆయన మాట్లాడిన మాటలను కూడా కాపీ చేసి ఇచ్చినట్లుగా కూడా మేడా శ్రీనివాస్ తెలిపిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాజుగా శివశంకర్, శ్రీనివాస్ కంప్లైంట్ పట్ల పోలీసులు ఏమంటున్నారు? అది ఇప్పటికే ఆర్జీవీపై పలు విషయాల్లో కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి ఆర్జీవీ కానీ తన అనుచరులు ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? గా చూసుకున్నట్లయితే పోలీసులు అయితే ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే రీసెంట్ గా చూసుకున్నట్లయితే పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా ఇదే విధంగా మాట్లాడిన వారిని, అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారికి ఆల్రెడీ పలు సెక్షన్స్ కింద ఇప్పటికే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజనగరం పిఎస్ లో అయితే 3 కేసులు నమోదయ్యాయి. సో దీని పట్ల ఎస్పీ కొంచెం సీరియస్ గా ఉన్నారు కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా కేసు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే రిలీజియస్ కి సంబంధించి మత విద్వేషాలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించేది లేదంటూ కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసు ఫైల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శివశంకర్. మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మని ఒక ఫిల్మ్ డైరెక్టరు, అతను శృతిమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం, భారతీయ సైన్యం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక కొల్యూటెడ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని, అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని, అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. ఎందుకంటే బాగా చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీస్ వారికి అతని మీద 156 అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు 3 టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది.